ఫ్రెండ్స్, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో దశాబ్దాలుగా తనదైన ముద్ర వేసిన హీరోయిన్ త్రిష గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. హీరో విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే తన భర్త ఓ నటితో సంబంధం పెట్టుకోవడమే తను విడాకులు కోరడానికి కారణమని సంగీత చెప్పడంతో ఈ ఇష్యూ సంచలనంగా మారింది. ఇక ఇదే సమయంలో విజయ్ త్రిష కలిసి చెన్నైలో జరిగిన ఒక వివాహ వేడుకల్లో పాల్గొనడంతో ఈ న్యూస్ తమిళనాడు రాజకీయాల్లో మలుపు తిప్పిందనే చెప్పొచ్చు. అయితే తాజాగా త్రిషకి సంబంధించిన మరో వార్త తన అభిమానుల్ని షాక్ కి గురి చేస్తుంది. అలా త్రిష ప్రస్తుతం చిరంజీవితో విశ్వాంబర, సూర్యతో కరుపు అనే మూవీలో నటించగా ఆ మూవీ తర్వాత ఆమె సినిమాలకి గుడ్ బై చెప్పేస్తుందని, అందుకే కొత్త సినిమాల్ని కూడా ఒప్పుకోవడం లేదనే టాక్ వినిపిస్తుంది. ఇక ఇప్పటికే విజయ్ కూడా నటనకి స్వస్తి చెప్పి టీవీకే పార్టీని స్థాపించి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడమే టార్గెట్ గా పెట్టుకున్నాడు. అలా తమిళనాడు రాష్ట్రంలో 234 అసెంబ్లీ నియోజకవర్గంలో టీవీకే పార్టీ పోటీ చేయగా ఇప్పుడు త్రిష టీవీకే పార్టీలో చేరి విజయ్ కి సపోర్ట్ చేసినందుకు అన్ని సన్నాహాలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు విజయ్ వ్యక్తిగత జీవితం చుట్టూ కొన్ని ఆసక్తికర పరిణామాలు వెలుగులోకి వచ్చాయి. నమస్తే, నా పేరు పులికేసి సిద్ధాంతి. పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు జరిగి డైవర్స్ వరకు వస్తున్నాయి. మీకు కూడా ప్రేమ పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, అక్రమ సంబంధాలు, శత్రు నాశనం, ప్రాపర్టీ సమస్య, ఇలా ఎటువంటి సమస్యలున్నా సరే తంత్రశక్తి మరియు దైవశక్తి పూజల ద్వారా వాటిని పరిష్కరిస్తాను. నేను చెప్పినట్లు చేస్తే మీ సమస్యలన్నిటికీ ఖచ్చితమైన పరిష్కారం లభిస్తుంది. ఎవరైనా మీ మాట వినాలంటే వశీకరణ ప్రయోగం ద్వారా ఆ వ్యక్తి మీ మాట విలా చేసుకోవచ్చు. పైన నా నంబర్ ఇచ్చాను, వెంటనే కాల్ చేసి మాట్లాడండి. మీరు చేసే ఒకే కాల్ మీ జీవితాన్ని మారుస్తుంది. సాధారణంగా తమిళనాడులో పిల్లలు తమ తండ్రి పేరులోని మొదటి అక్షరాన్ని తమ పేరుతో కలిపి ఇనిషియల్ గా ఉపయోగించడం ఆనవాయితీ. కానీ జేసన్ సంజయ్ మాత్రం తన తండ్రి విజయ్ పేరుతో వచ్చే వి అక్షరాన్ని తొలగించి తన తల్లి సంగీత పేరులోని ఎస్ అక్షరాన్ని పెట్టుకోవడంతో సంజయ్ తన తండ్రితో ఉన్న అన్ని బంధాలని తెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. నిజంగానే సంజయ్ తన తండ్రి మీదున్న కోపంతోనే హీరో అవ్వట్లేదా? విజయ్ చేసిన ఆ తప్పు వల్లే తన ఫ్యామిలీ చిన్నాభిన్నం అవుతుందా? సంజయ్ తన తండ్రి మీదున్న కోపంతో ఏం చేశాడు? సంజయ్ కి కమల్ హాసన్ డేట్స్ ఇవ్వకపోవడానికి గల కారణాలేంటి? సంజయ్ తన తండ్రి విషయంలో వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. జేసన్ సంజయ్ అలియాస్ సంజయ్ విజయ్ ఇతను 2000 సంవత్సరం ఆగస్టు 26న తమిళనాడులోని చెన్నైలో ఒక క్రిస్టియన్ ఫ్యామిలీలో జన్మించాడు. తండ్రి జోసెఫ్ విజయ్, తల్లి సంగీత. ఇతనికి దివ్య శాష అనే చెల్లెలు కూడా ఉంది. ఇక సంజయ్ పుట్టేటప్పటికే తన తండ్రి స్టార్ హీరోగా ఉండడంతో చిన్నప్పటి నుండి తన మూవీస్ ని చూసి పెరగగా సంజయ్ కూడా పెద్దయ్యాక తన తండ్రిలాగే హీరో అవ్వాలనుకున్నాడు. అలా తల్లిదండ్రులు కూడా తనకి సపోర్ట్ చేయడంతో 5 ఏళ్ల వయసులోనే డాన్స్, కరాటే, హార్స్ రైడింగ్ ని నేర్చుకొని హీరోకి కావాల్సిన తయారీలో పడ్డారు. ఇక కొడుకు డెడికేషన్ ని చూసిన విజయ్ తను హీరోగా యాక్ట్ చేసి అనుష్క శెట్టి హీరోయిన్ గా చేసిన వేటే కారణ్ అనే మూవీలో తన కొడుకుతో ఒక సాంగ్ లో యాక్ట్ చేపించగా తండ్రి కొడుకుల డాన్స్ చూసి నెటిజన్లు, అభిమానులు ఫిదా అయ్యారు. ఇక అలా సంజయ్ తండ్రి కంటే మంచి డాన్సర్, యాక్టర్ అవుతాడని అందరూ అనుకున్నారు. ఇదిలా ఉంటే సంజయ్ తన స్కూలింగ్ ని చెన్నైలోని అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న సంజయ్ ఇంటర్ చదివే వరకు తను హీరో అవ్వాలనుకున్నా ఎప్పుడైతే మీడియాలో తన తండ్రి పేరు త్రిషతో గట్టిగా వినిపించడం మొదలైందో అప్పటి నుండి తల్లి పడే బాధని చూసి చలించిపోయి మానసికంగా కృంగిపోయాడు. ఈ సమయంలోనే తనకి సంగీత సినిమాల్లో యాక్టింగ్ తప్ప ఏ క్రాఫ్ట్ నైనా ఎంచుకోమని, యాక్టింగ్ లోకి వెళితే ఎలాంటి వారైనా మారిపోతారని చెప్పగా తల్లి ఆశ ప్రకారం సంజయ్ డైరెక్టర్ అవ్వాలని డిసైడ్ అయ్యాడు. కానీ విజయ్ కి మాత్రం తన సినీ వారసుడిగా కొడుకుని తీసుకురావాలనుకున్న కొడుకు మాత్రం తనకి యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ లేదని డైరెక్టర్ అవుతానని చెప్పగా ఇదే విషయంపై విజయ్ ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ నా కొడుకు నిర్ణయం నన్ను ఎంతోగానో బాధ పెట్టింది. నా అభిమానులు కూడా అతను డైరెక్టర్ గా రావడం తట్టుకోలేకపోతున్నారు. నేను ఈ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి వెళ్లి జనాలకి సేవ చేస్తే నా కొడుకు నా అభిమానుల్ని అలరిస్తాడనుకున్నాను. కానీ ఇలా జరుగుతుందనుకోలేదు. సంజయ్ డైరెక్షన్ ఫీల్డ్ లోకి వెళ్లడం మంచిదే గాని త్వరలో తన మనసు మారి యాక్టింగ్ లోకి రావాలని కోరుకుంటున్నానని చెప్పగా అప్పట్లో విజయ్ వ్యాఖ్యలు హల్చలయ్యాయి. ఇక సంజయ్ తన ఇంటర్ పూర్తవగానే యూకేలోని టొరంటో ఫిల్మ్ స్కూల్ అండ్ సెంట్రల్ ఫిల్మ్ స్కూల్లో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ లో జాయిన్ అయి 3 ఏళ్లు డిప్లొమా చేస్తూ 24 క్రాఫ్ట్స్ పై మంచి అవగాహన తెచ్చుకొని తన స్కిల్స్ ని పరీక్షించుకోవాలని పుల్ ద ట్రిగర్ అనే స్క్రిప్ట్ ని రాసుకొని ఒక షార్ట్ ఫిల్మ్ ని డైరెక్ట్ చేశాడు. ఇక ఈ షార్ట్ ఫిల్మ్ ని చూసిన వారందరూ సంజయ్ టాలెంట్ ని అప్రిషియేట్ చేయడంతో మంచి గుర్తింపుని తెచ్చుకున్నాడు. ఇక ఈ క్రమంలోనే సంజయ్ ని డైరెక్షన్ ఫీల్డ్ లోకి రావడానికి గల కారణాలని అడగ్గా అందుకు సంజయ్ తన తాత ఎస్ఏ చంద్రశేఖర్ గారు ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా ఉంటూ 70 సినిమాలకి పైగా డైరెక్షన్ చేయడంతో అతనిలాగే తను కూడా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును తెచ్చుకోవాలని ఇప్పుడు అందుకు ట్రైనింగ్ తీసుకుంటున్నానని చెప్పడంతో నెటిజన్ సంజయ్ డెడికేషన్ ని అప్రిషియేట్ చేయడం మొదలెట్టారు. అయితే 2004లో వచ్చిన గిల్లీ మూవీతో త్రిష మరియు విజయ్ ఎఫ్ఐఆర్ ని కొనసాగించగా ఆ మధ్యలో ఫ్యామిలీలో ఏర్పడిన విభేదాల కారణంగా
వీరిద్దరూ బ్రేకప్ చేసుకొని విడిపోవడంతో అప్పటి నుండి విజయ్ తన ఫ్యామిలీతో హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తూ వచ్చాడు. కానీ 16 ఏళ్ల తర్వాత మళ్ళీ విజయ్ త్రిష తమ బంధాన్ని సీక్రెట్ గా కొనసాగించడంతో ఈ విషయం తెలిసి సంజయ్ తల్లి సంగీత విజయ్ తో గొడవకి దిగి త్రిషతో ఉన్న సంబంధాన్ని తెంచుకోమనగా అందుకు విజయ్ సంగీత మాటల్ని పట్టించుకోకుండా తరచూ త్రిష ఇంట్లోనే ఉండడంతో సంగీత మానసికంగా కృంగిపోయి ఎంతోగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్త పిల్లలు పుట్టాక తనని నట్టింట్లో వదిలేసి వేరే మహిళతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడంతో రోజు బాధపడుతూ ఉండేది. ఇక ఈ గొడవల వల్ల విజయ్ ఒక స్టేజ్ లో ఇంటికి రావడమే మానేయడంతో ఇకపై ఆ ఇంట్లో ఉంటే ప్రయోజనం లేదని, ఒకవేళ విజయ్ కి తన భార్య బిడ్డలు కావాలంటే ఆ మహిళని వదిలేసి రావాలని అత్తామామలకి చెప్పి తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని లండన్ లో ఉన్న తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఇక అలా భార్య బిడ్డలు తనని వదిలి వెళ్లిపోయిన విజయ్ అదంతా పట్టించుకోకుండా త్రిషతో మూవీస్ చేయడం మొదలెట్టాడు. ఇదిలా ఉంటే తన తండ్రి లండన్ కి వచ్చి ఖచ్చితంగా తమని తీసుకెళ్తాడనుకున్న 5 ఏళ్లు గడిచిన తండ్రి రాకపోవడంతో సంజయ్ మానసికంగా కృంగిపోయి తన తండ్రిపై విపరీతమైన కోపాన్ని పెంచుకొని తనతో మాట్లాడడం మానేశాడు. అలా సంగీత తన పిల్లల్ని బాగా చదివిపించి వారిని తమ ఇష్టమైన ఫీల్డ్ లో సెటిల్ చేయాలనుకునింది. ఇక ఈ క్రమంలోనే సంగీత తండ్రి శ్రీలంకకి చెందిన వారై ఉండడంతో సంగీత శ్రీలంకన్ ప్రొడక్షన్ కంపెనీ అయిన లైకా వారితో మాట్లాడిపించి సంజయ్ మొదటి మూవీ డైరెక్షన్ కి అన్ని సిద్ధం చేయమని చెప్పింది. ఇక అలా ఎప్పుడైతే సంగీత తండ్రి నుండి ఫోన్ వెళ్ళిందో లైకా వారు ఇమ్మీడియట్ గా అందుకు ఒప్పుకొని స్టోరీ వినకుండా షూటింగ్ ని స్టార్ట్ చేయమన్నారు. ఇక ఈ క్రమంలోనే సంజయ్ ఇండియాకి వచ్చి లైకా అధినేత సుభాస్కరన్ ని కలిసి తను రాసుకున్న సిగ్మా స్టోరీని అతనికి ఎక్స్ప్లెయిన్ చేయగా సుభాస్కరన్ ఇమ్మీడియట్ గా సంజయ్ తో అగ్రిమెంట్ చేసి ఒక ప్రెస్ మీట్ ని పెట్టాడు. అలా సుభాస్కరన్ మాట్లాడుతూ సరికొత్త ఆలోచనలతో ఉన్న యంగ్ టాలెంటెడ్ పర్సన్ ఎప్పుడూ గేమ్ చేంజర్ గా ఉంటారని లైకా ప్రొడక్షన్ నమ్ముతుందని, సంజయ్ మా బ్యానర్ లో నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయబోతున్నాడనే విషయాన్ని తెలియజేయడానికి తనకి చాలా సంతోషంగా ఉందని, తాను చెప్పిన మూవీ స్టోరీ బాగా నచ్చిందని, అతనికి సినిమా నిర్మాణంపై పూర్తిగా అవగాహన ఉందని, ఖచ్చితంగా మేకర్స్ కి ఇది ఉండాల్సిన లక్షణం అని చెప్పుకొచ్చారు. ఇక అలా సంజయ్ కూడా మాట్లాడుతూ తన తొలి సినిమా లైకా ప్రొడక్షన్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థలో చేయబోతున్నాడని, అందుకు తను ఎంతో గౌరవంగా భావిస్తున్నాడని, తను టొరంటో ఫిలిం స్కూల్లో 3 ఏళ్లు డిప్లొమాని, లండన్ లో స్క్రిప్ట్ రైటింగ్ కోసం 2 ఏళ్లు ఫాస్ట్ ట్రాకింగ్ కోర్స్ తో పాటు 3 ఏళ్లు BA హానర్స్ ని కంప్లీట్ చేశారని చెప్పడంతో ఇది విన్న విజయ్ అభిమానులు సైలెంట్ గా ఇన్ని కోర్సులు చేసి భలే షాక్ ఇచ్చాడంటూ కమెంట్స్ పెట్టడం మొదలెట్టారు. అలా మొదటగా సిగ్మా స్టోరీని కమల్ హాసన్ తో చేయాలని తనకి స్టోరీ చెప్పగా అది కమల్ హాసన్ కి బాగా నచ్చడంతో మొదట గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆ తర్వాత ఇమ్మీడియట్ గా కల్కి మూవీ షూటింగ్ దగ్గర పడడంతో సంజయ్ మూవీకి డేట్స్ ని కేటాయించలేక తప్పుకున్నాడని, దీంతో సంజయ్ సందీప్ కిషన్ తో ఆ మూవీని చేయాలని డిసైడ్ అయి సందీప్ కిషన్ ని కలిశానని చెప్పుకొచ్చాడు. ఇక అలా ఒక సూపర్ స్టార్ కొడుకొచ్చి తనలాంటి హీరోతో మూవీ చేస్తానంటే సందీప్ కిషన్ నమ్మలేకపోయాడు. దీంతో సంజయ్ చెప్పిన స్టోరీ సందీప్ కిషన్ కి బాగా నచ్చడంతో ఇమీడియట్ గా షూటింగ్ ని స్టార్ట్ చేశారు. అలా ఇప్పటికే ఆ మూవీ షూటింగ్ ని కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. అన్ని బాగా సాగితే వినాయక చతుర్థికి సిగ్మా మూవీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సమయంలోనే విజయ్ రాజకీయాల్లోకి రావడం, ప్రతిపక్ష నేతలు తనకి త్రిషతో ఉన్న సంబంధం గురించి మీడియాలో చెప్పగా చాలా వరకు ఈ విషయాన్ని ఎవరూ నమ్మలేదు. కానీ ఎప్పుడైతే విజయ్ భార్య సంగీత నేరుగా కోర్టుకి వెళ్లి విడాకులు కావాలని, తన భర్త ఒక స్టార్ హీరోయిన్ తో సంబంధం పెట్టుకుని భార్య బిడ్డల్ని 5 ఏళ్లుగా పట్టించుకోవట్లేదని చెప్పడంతో ఈ న్యూస్ హల్చల్ అయింది. ఈ క్రమంలోనే సంజయ్ కూడా తండ్రి మీదున్న కోపంతో అతన్ని సోషల్ మీడియాలో అన్ఫాలో చేసి తన తల్లికి సపోర్ట్ చేయడంతో ఇది చూసి విజయ్ అభిమానులు తన రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు తన తండ్రి ఇనిషియల్ ని కూడా తొలగించి తన తల్లి పేరులోని ఎస్ అక్షరాన్ని పెట్టుకోవడంతో అభిమానులు ఆందోళనకి గురవుతూ విజయ్ కి తన ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా వచ్చే ఎలక్షన్స్ లో ఎలా గెలుస్తాడనే ప్రశ్నలు అందరిలోనూ రేజ్ అవుతున్నాయి. ఇక అలా విజయ్ కి త్రిషతో ఉన్న ఎఫ్ఐఆర్ కారణంగా తన కుటుంబం చిన్నాభిన్నం అవుతున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా సంగీత తమ విడాకుల కేసు ముగిసే వరకు చెన్నైలోని నీలాంగర్ లో ఉన్న విజయ్ ఇంట్లో ఉండేందుకు కోర్టుని ఆశ్రయించింది. కానీ ఈమె ప్రస్తుతం లండన్ లో ఉండగా కొడుకు జేసన్ సంజయ్ చెన్నైలో ఒక అద్దింట్లో ఉంటూ తన షూటింగ్ పనుల్లో బిజీగా ఉంటే కూతురు దివ్యసాష ఫ్యామిలీ గొడవలతో తన చదువు పాడవకూడదని పీజీ హాస్టల్లో ఉంటున్నట్లు తెలుస్తుంది. అలా 27 ఏళ్లుగా సంతోషంగా ఇతరులకి ఆదర్శంగా ఉన్న విజయ్ ఫ్యామిలీ త్రిష వల్ల చిన్నాభిన్నం అవ్వడంతో నెటిజన్లు అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మీరు సంజయ్ నిర్ణయంపై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు.